శ్రోతృగణానికి స్వాగతం. వికుండుడు అడిగినటువంటి ప్రశ్నకి యమదూత చాలా చక్కగా చెప్పాడు. నాయనా, నీవు 8వ జన్మలో చేసినటువంటి పుణ్యాన్ని గనక నీ సోదరుడికి అనగా నీ అన్నగారికి దానం చేసినట్లయితే, ధారపోసినట్లయితే అతడు కూడా స్వర్గానికి వెడతాడు అని చెప్పాడు. దాంతో ఆ సోదరుడైనటువంటి వికుండుడు చాలా సంతోషించాడు. వెంటనే తను 8వ జన్మలో సంపాదించుకున్నటువంటి ఆ పుణ్యాన్ని సోదరుడికి ధారపోశాడు. దానితోటి అక్కడ దేవతలంతా కూడా ఈ రకమైన కార్యక్రమాన్ని చూచి సంతోషించారు, పూలవాన కురిపించారు. తరువాత ఇద్దరిని కూడా స్వర్గానికి తీసుకుని పోయారు. వికుండుడు ఎలాగో స్వర్గానికి వెళ్తున్నాడు, అతనితోటి పాటుగా అతని సోదరుడైనటువంటి శ్రీకుండుని కూడా ఆ స్వర్గానికి తీసుకొని పోయారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, తరతి తారయతి అని, తాను తరించి చాలా సంతోషం, చిన్న బొజ్జకు శ్రీరామరక్ష అనుకోకుండా తన సోదరుడే కానివ్వండి, ఇతరత్రా కానివ్వండి, ఎవరినైనా సరే ఉద్ధరించాలి అని. ఉద్ధరణం అంటే ఉత్తుధరణం అంటే పైకి లేపడం అని అర్థం. ఒక క్రింద పడి కొట్టుకుపోతున్నటువంటి వాడికి చేయి అందించి పైకి లేపడమే ఉద్ధరణ. అటువంటి ఉద్ధరణ తన సోదరుడు కానివ్వండి, బయటవాడు కానివ్వండి. అందుకనే ఆత్మవత్ సర్వభూతాని అని శాస్త్రం చెప్తున్నది. కాబట్టి తానే కాకుండా ఇతరులను కూడా రక్షించాలి అనుకునేటటువంటి భావంతో ఎవరైతే సంచరిస్తారో వాళ్ళు చాలా పుణ్యాత్ములుగా పరిగణింపబడతారు. నదిలో వచ్చిందనుకోండి, నదిలో కొట్టుకుపోతున్నాడు, తనకి ఈత వచ్చు, ఇంకోరికి ఈత రాదు. అటువంటి వాడికి ఏదైనా ఒక చెక్కముక్క దొరికినట్టయితే సంతోషం కాకుండా అతడు అలమటిస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఆ సందర్భంలో అతడిని కూడా తాను చేతనైన వరకు సహాయం చేసి ఒడ్డుకు కనుక చేర్చినట్టయితే అదే తారయతి అంటారు. తాను తరించడమే కాకుండా ఇతన్ని కూడా తరింపజేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ రకమైనటువంటి పద్ధతితోటి మానవులు సంచరించినట్లయితే లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్లుగా లోకమంతా కూడా సుఖంగా ఉంటుంది అనేటటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. ఈ కథ ద్వారా మనము సోదరులిద్దరూ ఇష్టం వచ్చినట్టుగా సంచరించారు, హాయిగా తిరిగారు, చాలా సుఖాలు అనుభవించారు, కష్టాలను కూడా అనుభవించారు చివరిలో. కానీ మళ్ళీ ఇద్దరు కూడా కలిసి స్వర్గానికి చేరేటటువంటి మార్గాన్ని చిన్నవాడి ద్వారా వెతుక్కున్నారు. ఈ రకమైనటువంటి కథ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటిది, తాను కాకుండా ఇతరులను కూడా తరింపజేసేటటువంటి లక్షణాన్ని కలిగి, అందుకనే దేవతలు సంతోషించారు, పూలవాన కురిపించారు. అందుకనే ఈ అందరూ కూడా మరి చాలా సంతోషించినటువంటి యొక్క ఈ కథను ఎవరైతే వింటారో, ఎవరైతే వినిపిస్తారో అటువంటి వాళ్ళు పాపాలు, ఎటువంటి పాపాలు కూడా లేకుండా వాళ్ళు 1000 గోవులు దానం చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు అని ఈ ఫలశ్రుతి కూడా ఈ కథకి చెప్పడం జరిగింది. అయితే మరి ఇక్కడ జరుగుతున్నటువంటి దానిలో కార్తవీర్యార్జునుడు అనేటటువంటి వాడు తన యొక్క గురువు అయినటువంటి దత్తాత్రేయ స్వామిని అడుగుతున్నాడు. ఓ సువ్రత, ఓ బ్రహ్మర్షి, మాఘస్నానానికి ఎందుకు ఇంత పేరు వచ్చింది? మరి చాలా మాసాలు ఉన్నాయి, చాలా మాసాల్లో మనం స్నానం చేయవచ్చు, కానీ ఒక్క మాఘమాసంలో స్నానానికే ఎందుకు ఇంత విశేషం? కార్తీక మాసంలో మనం గమనిస్తే దీపారాధన చాలా ముఖ్యం. కోటి దీపార్చన అనండి, లేదా ఇతరత్రా ఏ రకమైనప్పటికీ శివాలయంలో కానివ్వండి, విష్ణువాలయంలో కానివ్వండి దీపాలు వెలిగించడం, ఆ దీపాలు వెలిగించడం, ఇతరత్రా అయినటువంటి కార్యక్రమాలు చేయడం తప్ప ఈ స్నానం అనేటట్టు, అందులో కూడా స్నానం ఉన్నది, సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయవని. కానీ మాఘమాసంలో స్నానానికి చాలా విశేషమైన ప్రాముఖ్యం ఉన్నది అని మాఘపురాణం చాలా చక్కగా తెలియపరుస్తోంది. ఇది ఎందుకని జరుగుతోందండి గురువుగారు, సంగతి చెప్పండి అని కార్తవీర్యార్జునుడు అతన్ని అడిగాడు. ఒక్క మారు స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయంటున్నారు, మరొక మారు మనం కనుక స్నానం చేస్తే మాఘమాసంలో అతడు సాక్షాత్తు స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు. దేవుడి చాలా సూక్ష్మంలో మోక్షం. 2 సార్లు స్నానాలతోటి సాక్షాత్తు స్వర్గానికి వెళ్ళేటటువంటి ఆనందం మరి ఇతరత్రా అయినటువంటి మాసాల్లో కనపడదే, దీనికే ఎందుకు ప్రాముఖ్యమండి అని కార్తవీర్యార్జునుడు తన గురువు అయినటువంటి దత్తాత్రేయ స్వామిని అడిగాడట. దానికి దత్తాత్రేయుడు ఈ రకంగా చెప్తున్నాడు. ఓ భక్తాగ్రగణ్య, స్వాభావికంగా జలమే పవిత్రమైనటువంటిది. జలము నారాయణ స్వరూపం. నారాయణ స్వరూపం, నారా అనడంలోనే ఉంది అర్థం.
ఆయన ఎల్లప్పుడూ కూడా జలంలోనే నివసిస్తాడు. కాబట్టి నారాయణ స్వరూపమైనటువంటి జలము ప్రాముఖ్యం కలిగినటువంటిది, అందుకనే చాలా స్వచ్ఛమైనటువంటిది. అంతేకాకుండా మరి పాపాలన్నిటి పారద్రోలగలిగినటువంటి శక్తి జలానికే ఉంది. అటువంటి యొక్క జలంలో జలాన్ని ఎప్పుడైతే మనము అన్ని రకాలైనటువంటి పద్ధతిలాగానే జలాన్ని కూడా మనం గమనించుకోవాలి చాలా పవిత్రమైనటువంటి విధంగా. ఎలాగంటే గ్రహాణాం చ యథా సూర్య, సూర్యుడు అనేటటువంటి వాడు గ్రహాలకి అధిపతి, గ్రహాలలో ముఖ్యుడు. అలాగనే నక్షత్రాణం యథా శశా, చంద్రుడు నక్షత్రములు ఎన్ని ఉండొచ్చు, కానీ నక్షత్రాలు ఎన్ని ఉన్నప్పటికీ వాటిలో ముఖ్యమైనటువంటి వాడు చంద్రుడు. అలాగనే మాసానాం చ తథా మాఘః, మాసాలు 12 ఉన్నాయి, కానీ అందులో మొత్తం అన్నిట్లోనూ కూడా ముఖ్యమైనటువంటిది మాఘమాసం. శ్రేష్ఠ సర్వేషు కర్మసు, సర్వేషు కర్మసు, అన్ని పనుల్లోకి కూడా ఇది శ్రేష్టమైనటువంటిది. అందుకనే మాఘమాసం చాలా గొప్పదన్నారు. మరొకసారి మనవి చేస్తాను ఈ శ్లోకాన్ని. గ్రహాణాం చ యథా సూర్యో నక్షత్రాణం యథా శశ మాసానాం చ తథా మాఘః శ్రేష్ఠః సర్వేషు కర్మసు, అన్ని కర్మలు చేయడానికి మాఘమాసం చాలా పవిత్రాతి పవిత్రమైనటువంటిది. అందుకే మాఘమాసానికి ఇంత పేరయ్యా అని ఆయన చెప్పుకుని వచ్చాడు. ఎవరయ్యా? దత్తాత్రేయ స్వామి. మాఘమాసంలో ఎందుకనయ్యా రవి ఎక్కడుంటాడు? ఈ మకరంలో ఉంటాడు. అందుకనే గోవు గిట్ట, గోష్పాదం అంటాం. గోష్పదీకృత వారాసింహ ఉంది కదా హనుమంతుడి స్తోత్రంలో. గోవు గిట్టగా భావించాడట ఆయన సముద్రాన్ని దాటడానికి. కాబట్టి అటువంటి విధంగానే గోవు గిట్ట మరి ఎంతైతే మునిగేటటువంటి జలంలోనైనా సరే, అటువంటి నదీ జలంలో స్నానం చేసినా సరేట పాపాలన్నీ కూడా పోయి అతడు స్వర్గాన్ని చేరతాడట. ఎలాగంటే మరి దీనిలో ఉన్నటువంటి విశేషం మకరస్థే రవవు మాఘే ప్రాతకాలే తథా అమవే గోష్పదీపి జలే స్నానం స్వర్గదం పాపినామపి. స్వర్గమునకు వెళతాడట ఎవరు? పాపినాం అపి, పాపి కూడా, పాపాత్ముడైన వాడు కూడా స్వర్గాన్ని. మరి పుణ్యాత్ముడు పోవడంలో ఇంకా ఆశ్చర్యమే ఉంది. కాబట్టి స్వర్గానికి పాపాత్ముడు కూడా పోతాడు అనేటటువంటి మాట ఇందులో చెప్తున్నారు. కాబట్టి నాయన గోష్పాదం మునిగేటటువంటి, గోవు యొక్క గిట్ట మునిగేటటువంటి జలంలో అయినా సరే, పవిత్రమైన జలంలో నువ్వు కనుక స్నానం చేసినా చాలు. ఎంత స్వల్పమైన దానిలో అయినా సరే మాఘమాసం యొక్క స్నానం అంత విశేషమైనటువంటిది అనేటప్పటికీ ఇంకా అంటున్నాడు, ఓ రాజా, ముల్లోకాలు అన్నిట్లోనికి కూడా చాలా విశేషమైనటువంటి ఒక విషయం ఏమిటంటే మాఘమాసంలో స్నానం చేయడం. ఎంత అశక్తుడైనా సరే, నెల రోజులు నేను చేయలేనండి, నేను చాలా పెద్దవాడిని, నడిచి వెళ్ళలేను అని అనుకుంటారు అనుకోండి, కనీసం 3 రోజులు స్నానం చేసినా సరిపోతుంది అని అంటున్నారు. అతడు మరి స్నానం చేసినప్పటికీ అతడు దరిద్రాన్ని పోగొట్టుకొని చాలా పుణ్యాత్ముడవుతాడు, అతను భాగ్యవంతుడవుతాడు. ఈ విషయంలో కొద్దిగానైనా సరే ఈ స్నానం చేయడం ఒకసారి మునిగేసి అయిపోయింది అనుకుంటే చాలు, అదొక్కడితో సరిపోదు. దానితోటి పాటు ఏమిటయ్యా, కొంచెం దానం, చేతనైనంత దానం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు 5 కానివ్వండి, 7 కానివ్వండి, లేదా 3 లేకపోతే 2 రోజులైనా సరే తప్పకుండా ఈ స్నానం చేయవలసినటువంటి అగత్యం ఉన్నది. అతడు తప్పకుండా శుక్లపక్ష చంద్రుడిలాగా దినదిన అభివృద్ధి చెందుతాడు అని శాస్త్రం చెప్తున్నటువంటి మాటని దత్తాత్రేయ స్వామి చెప్తున్నారు ఇతని యొక్క శిష్యుడైనటువంటి కార్తవీర్యార్జునుడికి. మానవులు ఈ మకర సంక్రమణం చాలా పవిత్రమైనటువంటిది కాబట్టి దీనికి మోక్ష పదవిని తప్పకుండా పొందుతారు. అంతేకాకుండా ఊరికే స్నానం చేయడంతో సరిపోదు. స్నానం ఒకసారి బుడింగని మునిగిపోయి అయిపోయింది, నాకు మాఘ స్నానం ఫలితం వస్తుంది అంటే సరిపోదు. దానికి కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు ఉన్నాయి. దాన్ని తప్పకుండా పాటించినట్టయితేనే ఆ ఫలితం లభిస్తుంది అని దత్తాత్రేయుడు చెప్తున్నాడు. ఏమిటయ్యా అంటే, ఎవరైతే హితం అంటగా మంచిని కోరతారో అటువంటి వాళ్ళు మాఘ స్నానం చేయడం ఒక్కడే కాదు, బయట స్నానం చేయాలి. ఎలాగ? సముద్రం కానివ్వండి,
లేకపోతే నది, లేకపోతే నుయ్యి, లేకపోతే చెరువు, అది లేకపోతే ఏదో రకంగా స్నానం చేయాల్సిందే అవసరం. చెరువు అటువంటి వాటిల్లో స్నానం చేయడం చాలా ముఖ్యమైనటువంటిది. ఎవరైతే ఈ స్నానాన్ని చేస్తారో స్నానము చేసినంతే కాకుండా భోజన పదార్థాల్లో ఏదో ఒకటి విడిచిపెట్టాలి. ఏదో ఒక దాన్ని విడిచిపెట్టడం అనేది ఆ రకంగా మరి దత్తస్వామి చరిత్ర చదివినట్టయితే గురు చరిత్ర అంటారు కదా, దానిలో కూడా కొన్ని చాలా నియమాలు కనిపిస్తాయి. అందుకనే దత్తాత్రేయుడు కూడా ఇటువంటి నియమాలు చెప్తున్నాడేమో అనిపిస్తుంది. ఇక్కడ ఏదో ఒక ఆహార పదార్థాన్ని విడిచిపెట్టారట. విడిచిపెట్టినట్టయితే చాలా పుణ్యం లభిస్తుంది అంటున్నారు. అంతేకాదు భూమి మీద అనగా నేల మీద పడుకోవాలి. సాధారణంగా యూఫోమ్ బెడ్లు ఉంటే తప్ప నిద్ర పట్టనటువంటి వాడు కూడా ఈ మాఘమాసంలో తప్పకుండా ఎవరైతే ఈ స్నానాదులు చేసేటటువంటి యొక్క వ్రతాన్ని పాటించాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా భూమి మీద అనగా నేల మీద పడుకోవాలి. అది చాలా భూశయనం అంటారు దాన్ని. అది చాలా పవిత్రమైనటువంటి కార్యక్రమం. ఎవరైనా సరే వ్రత దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు భూమి మీద పడుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. అంతేకాకుండా 3 కాలాల్లో కూడా విష్ణుమూర్తిని పూజ చేయాలి. త్రికాల సంధ్యావందనంలా కానీ త్రికాలాల్లో ఆ విష్ణుమూర్తిని పూజ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకా తరువాత ఆయనకి సంబంధించినటువంటి విధముగా అఖండమైనటువంటి దీపదానం చేయాలి. దీపాన్ని దానం చేసినట్టయితే చాలా పుణ్యం. కార్తీక మాసంలో కూడా దీపదానం చాలా విశేషంగా చెప్తారు. అలాంటిదే ఈ మాసంలో కూడా దీపదానం విష్ణువునకు సంబంధించినటువంటి ఒక పద్ధతితోటి అనగా విష్ణుమూర్తి గారి పేరు చెప్పి ఒక బ్రాహ్మణోత్తముడికి ఆ దీపాన్ని దానం చేయాలి. చేసినట్టయితే చాలా పవిత్రమైనటువంటి కార్యక్రమం అన్నారు. అంతేకాకుండా ఇంధనం అంటే కట్టెలు, అలాగే కంబళి, తర్వాత పాదరక్షలు, కుంకుమ, నెయ్యి, అలాగనే నూనె వస్త్రాలు ఏదైనా సరే మొత్తం మీద అలాగనే దానం చేయడం అనేటటువంటిది చాలా విశేషం. వాటితోటి పాటుగా ఒక మెత్తగా ఉండేటటువంటి ఒక దిండు, అలాగే చుట్టుకునేటటువంటి బట్ట, ఇవన్నీ కూడా యథాశక్తిగా దానం చేయవలసినటువంటి అగత్యం ఉన్నది. ఇవన్నీ కూడా ఎవరైతే ఈ రకంగా దానం చేస్తారో వాళ్ళు పవిత్రమైనటువంటి ఒక మనస్సు కలిగినటువంటి వారుగా, పవిత్రమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి వారుగా అవుతారు. అంతేకాకుండా మాఘమాసంలో ఎవరికైనా సరే వేద విధులకి అంటే వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణులు ఎవరైనా కనుక ఉన్నట్టయితే ఆ మాఘమాసంలో తప్పకుండా వాళ్ళకి సువర్ణ దానం చేయమన్నారు, అంటే బంగారు దానం చేయమన్నారు. ఇది కూడా చాలా పవిత్రమైనటువంటి కార్యక్రమం. ఇది ఎలాంటిదంటే సముద్రంలాగా అక్షయం అవుతుందట. వాళ్ళ వంశం అభివృద్ధి చెందుతుంది, వాళ్ళ సంపదలన్నీ అభివృద్ధి చెందుతాయి. ఇవన్నీ కూడా ఇతరుల యొక్క ఇంకా నియమాలు ఏమిటంటే ఇతరుల యొక్క అగ్నిని సేవించకూడదు. అంటే ఎవరో వెలిగించుకున్నట్టు దానిలో మనం కలిసి వస్తుంది కదా అని వంట చేసేయకూడదు. అంటే ఇతరుల యొక్క అగ్నిని మనం సేవించకూడదు. అలాగే దానం అనేది పరిగ్రహించకూడదు. దానికి దానాన్ని పరిగ్రహించాలి అంటే కూడా మనకు ఒక శక్తి ఉండాలి ఎప్పుడు. ఎందుకంటే దానం ఒకడిస్తాడు, ఆయన చెయ్యి పైన ఉంటుంది, మన చెయ్యి క్రింద ఉంటుంది. దానం పరిగ్రహించామంటే ఆయన పాపాలు కానివ్వండి ఇతరత్రాన్ని మనకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి, బదిలీ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే అతడు ఏదైనా నువ్వులానండి ఇతరత్రానండి దానం చేస్తున్నాడంటే అతడు దానం చేసేటటువంటి ఒక పదార్థాన్ని మనకి ఇస్తున్నాడు అంటే అతడు ఏదో ఒకటి ఆశించే చేస్తాడు కదా. కాబట్టి అవి మనం తీసుకున్న వెంటనే ఆ రకమైనటువంటివి మనకి చేరుతాయి. వాటిని మనం నిలదొక్కుకోవాలి అంటే మనం మళ్ళీ చాలా పునీతలం కావాలి అంటే మళ్ళీ శక్తిని సంపాదించుకోవాలంటే మనం కొన్ని మరి మంత్రాల జపాలు ఇతరత్రా కనుక చేసినట్టయితే మళ్ళీ శక్తి కలుగుతుంది. ఒక బ్రాహ్మణుడు నువ్వులు దానం తీసుకున్నాడు అనుకుందాం. నువ్వులు ఆయన పాపాన్ని పోగొట్టుకున్నాడు, నువ్వులు దానం ఇచ్చేశాడు. ఇతడు లేదా నూనె దానం చేశాడు, నువ్వుల నూనె. ఇవి మహాపాపానికి అంటే శనికి సంబంధించినవి రెండును. వీటిని దానం ఇచ్చేశాడు, ఆయన ఈయన పుచ్చుకున్నాడు. కానీ ఆయన ఎక్కడితో సరిపుచ్చుకున్నాడు, ఆయన ఆనందంగా వెళ్ళిపోయాడు. దానితో ఏదో రూపాయి పాలో 2 10 పరకో ఇస్తాడు, చాలా ఆనందించాడు ఈయన. కానీ ఏమవుతుంది, ఆయనకి సంబంధించిన పాపాలన్నీ కూడా ఈయనకి బదిలీ అయిపోతాయి. దాంతో ఏమవుతుందంటే నానాటికి తీసి కట్టు నాగంబొట్లు అన్నట్టు రోజు రోజుకి ఈ యొక్క వంశం ఈతడు క్షీణించిపోతుంటాడు. ఎప్పుడు అతను మళ్ళీ శక్తిని సంపాదించుకున్నప్పుడు అప్పుడు జరగదు. అందుకని ఏం చేయాలి, మళ్ళీ శక్తిని సంపాదించుకోవాలి. నిజానికి ఒక్కడి చేత మనం దానం తీసుకుంటే ఒక బ్రాహ్మణోత్తముడు సహస్ర గాయత్రి చేయమన్నారు శాస్త్రంలో. అంటే మళ్ళీ సహస్ర గాయత్రి చేసినట్టయితే ఏం జరుగుతుంది, మళ్ళీ శక్తిని మళ్ళీ సంపాదించుకోగలుగుతాం. అంతేకాదండి, ఒక ఇంటికి వెళ్ళి మనం భోజనం చేస్తాం, శ్రాద్ధ భోజనం చేసిన తర్వాత కూడా మళ్ళీ మనం
శక్తిని సముపార్జించుకోవాలి. ఎందుకని పితృదేవతని ఆవాహన చేస్తారు. ఆవాహన చేసి మనకు ఆ భోజనం పెడతారు. అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ మనం మామూలుగా హాయిగా కాలక్షేపం చేస్తూ తిరిగినట్టయితే శక్తి తగ్గిపోతుంది. ఎందుకంటే పితృదేవతల ఆవాహన మన మీద చేస్తారు. అందుకని మనం ఏం చేయాలి, మళ్ళీ మనం చాలా చక్కగా ఒక సహస్ర గాయత్రి చేసినట్టయితే మళ్ళీ మనకి పుణ్యం మామూలుగా, మన శక్తి మామూలుగా తయారవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మనం చేయవలసినటువంటిది పని ఏమిటయ్యా అంటే, మరి చివరి రోజులో మాఘమాసం చివరి రోజుల లోపల బ్రాహ్మణులకు యథాశక్తిగా భోజనం పెట్టమన్నారు. పెట్టినట్టయితే మనకి పుణ్యం లభిస్తుంది అన్నారు. ఎవరైతే ఆత్మశ్రేయస్సుని అంటే తన శ్రేయస్సుని కోరుకుంటారో అటువంటి వాళ్ళు తప్పకుండా బ్రాహ్మణులకి చాలా ఎక్కువైనటువంటి దక్షిణలు కనుక ఇచ్చినట్టయితే ఈ మాఘమాసం యొక్క వ్రత దీక్ష చాలా సక్రమంగా కొనసాగుతుంది. ఏకాదశి విధానంగానే మాఘస్నానం చేసిన తర్వాత ఈ నెల రోజుల తరువాత దీనికి కూడా ఉద్యాపన చేసుకోవాలి. అంటే నెల రోజులు ఒక దీక్షతోటి క్రింద పడుకోవడం, చక్కగా ఏదో ఒక పదార్థాన్ని విడిచిపెట్టి భోజనం చేయడం, రోజు నిత్యము మాఘమాస స్నానం చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత బ్రాహ్మణులకు దానాలు చేయడం, వ్రతాలు చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత వ్రత ఉద్యాపన అని ఉంటుంది. అంటే ఆ వ్రత సమాప్తి అంటారు. ఉద్యాపనం అంటే వ్రత సమాప్తి. ఆ సమాప్తి అక్కడితోటి పూర్తి చేసుకున్నట్టయితే ఆ వ్రత దీక్షా ఫలం మనకి సంపూర్తిగా చెందుతుంది. ఏ వ్రతానికైనా ఉద్యాపన అని ఉంటుంది. కేదారేశ్వర వ్రతం ఉందనుకోండి, దానికి 21 సంవత్సరాలు కనుక చేసినట్టయితే దానికి ఉద్యాపన చేసుకుంటారు. అంటే ఉద్యాపన అంటే ఎక్కడతోటి ఆ వ్రతం మళ్ళీ తర్వాత మనం చేయకపోయినప్పటికీ మనకి దాని యొక్క తప్పు కానీ లేదా ఇతరత్ర అయినటువంటి యొక్క విపత్తు కానీ ఏర్పడదు. అది ఒక నియమం. అలాగనే ఈ ఏకాదశి వ్రతం కూడా మరి ఏడాది పాటుగా చేసిన తరువాత దీనిలో చేయవలసింది ఏమిటంటే మాఘమాసంలో ఈ వ్రతాన్ని చేసి పూర్తిగా చివరిలో దీనికి సంపూర్తి అయినందుకని కారణంగా దీనికి మనం ఉద్యాపన చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. దీని ఎలాంటిదయ్యా అంటే అనంతమైనటువంటి పుణ్యాన్ని కలిగించేటటువంటి లక్షణాన్ని ఇందులో కలిగి ఉన్నది. కాబట్టి ఎవరైనా సరే ఈ ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి అని ఎవరయ్యా అంటే మనకి దత్తాత్రేయ స్వామి మనకి చెప్తున్నాడు. తన శిష్యుడు అనేటటువంటి పేరుతోటి మనకి ఈ బోధ, ఈ ఉపదేశం చేస్తున్నాడు. కాబట్టి ఇంకా అంతేకాదు, గోవింద, అచ్యుత, మాధవ అనేటటువంటి ఏవైతే విష్ణునామాల యొక్క పేర్లు ఉన్నాయో, విష్ణువుల యొక్క పేర్లు, విష్ణుమూర్తి యొక్క పేర్లు, ఆ పేర్లను తలుచుకుంటూ కనుక ఉన్నట్టయితే యథోచితంగా ఈ రవి మరి మకరంలో ఉన్నప్పుడు స్నానం చేసినట్టయితే చాలా విశేషమన్నారు. మకరస్థే రవవు మాఘే గోవింద అచ్యుత మాధవ స్నానేనానేన భోదేవా యథోక్తం ఫలదో భవా. నేనయ్యా ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ నేను స్నానం చేస్తున్నాను కాబట్టి ఓ స్వామి నాకు ఈ రకమైనటువంటి ఫలితాన్ని నాకు ఇయ్యి అని ఆ భగవంతుడి యొక్క పేరు చెప్పుకుని స్నానం చేసినట్టయితే వెంటనే ఆ ఫలితం మనకి లభిస్తుంది. కాబట్టి బయట స్నానం చేయలేరు, అంటే నదికి పోలేరు, సముద్రానికి అంతకంటే పోలేరు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి మరి? వాళ్ళకి అధోగతేనా అంటే ఏం లేదురా. ఒక కుండ నిండా నీరు తీసుకోవాలి. కుండ నిండా తీసుకుని నీరు నింపి దాన్ని రాత్రిపూట బయట అట్టే పెట్టాలి. ఆ కుండ నిండా నీరు అట్టే పెట్టి దాన్ని తెల్లవారుసామునే తెచ్చుకొని ఆ నీళ్లతోటి స్నానం చేసినా కూడా మరి బయట స్నానం కింద లెక్క వేయబడుతుంది అని శాస్త్రము చూడండి ఎంత సూక్ష్మమైనటువంటి ఒక విషయాలు చెప్తున్నదో. సూక్ష్మంలో మోక్షం అంటారు చూడండి. ఇట్లాంటి విషయాలు శాస్త్రములో ఆర్ష సంప్రదాయంలో ఉన్నటువంటి సులువైన మార్గం ఇదే. దీనిలో ఎంత చిన్న పని, సముద్రానికి పోలేనయ్యా అని ఒత్తుకోవచ్చు, కానీ అలా అవసరం లేదయ్యా. ఒక కుండ నిండా నీరు నింపు, దాన్ని బయట పెట్టు రాత్రిపూట, తెల్లవారి పొద్దున తెచ్చుకో, దాంతో స్నానం చేయి, అయినా కూడా నీకు మాఘ స్నాన ఫలం సముద్ర స్నానమో లేకపోతే నదీ స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుందయ్యా అని శాస్త్రం చెప్తున్నటువంటి మాటని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇలా చేసినప్పటికీ కూడా తీర్థములో చేసినటువంటి యొక్క స్నానం కింద లెక్క వేయబడి వారి యొక్క సమస్తమైన కోరికలు కూడా తీర్థం జరుగుతుంది. ఇంకా తరువాత మనకి చేతనైనట్టుగా అన్నదానం చాలా ముఖ్యం. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అన్నము కనుక దానం చేసినట్టయితే సాక్షాత్తు ఎంతో ఆనందం. అటువంటి యొక్క అన్నదానాన్ని చేసినట్టయితే ఎటువంటి యొక్క విపత్తులు రాకపోవడమే కాకుండా వీళ్ళ పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. కాబట్టి అన్నదానం చేయాలి, దానివల్ల భూతశాంతి జరుగుతుంది.
ఈ వ్రత ప్రభావం వల్ల మానవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నరకానికి పోవలసినటువంటి అగత్యం ఏర్పడదు అని ఘంటాపథంగా చెప్తున్నాడు. ఎవరో కాదు, దత్తాత్రేయ స్వామి చెప్తున్నటువంటి ఒక విషయం ఇది. మాఘమాసంలో ఇంటిలోనే సరే కొంతమంది అదేమిటండి బయట పెట్టినట్టయితే అవి చల్లబడిపోతాయి కదా, ఆ నీళ్లు నేను ఎలా పోసుకోవాలి అని అనుమానపడవచ్చు. అక్కర్లేదుట. ఇంటి దగ్గర వేడి నీళ్లు అంటే కొంచెం వెచ్చబెట్టుకుని ఆ నీళ్లు స్నానం చేసినట్టయితే చేసి విష్ణువుని ఉపాసించినట్లయితే చాలుట అతడికి 6 సంవత్సరాల్లో చేసినటువంటి యొక్క స్నాన ఫలం లభిస్తుందన్నారు. కార్తీక మాసంలో కూడా ఇదే ఉన్నది. ఎవరైతే మరి వృద్ధులై ఉన్నట్టయితే వాళ్ళు చాలా చక్కగా వేడి నీళ్ళ స్నానం చేయవచ్చు అన్నారు. లేదు మరి శక్తి కలిగి ఉండి మరి ఆ శక్తి ఉన్నప్పటికీ కూడా ఈ చన్నీళ్ళు కాదు వేడి నీళ్ళే చేస్తానంటైతే అది కళ్ళుతో సమానం అన్నారు. కాబట్టి కొన్ని ఏ వ్రతమైనా ఏ దీక్ష అయినా కార్తీక మాసం అనండి మాఘమాసం అనండి ఏదైనా కూడా మన యొక్క దీక్షల యొక్క పద్ధతులన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి అని మనం చేస్తున్నాను. కాబట్టి ఇందులో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే బయట నూతులు మొదలైనటువంటి వాటి దగ్గర స్నానం చేశారనుకోండి అటువంటి వాళ్ళకి 12 సంవత్సరాల యొక్క ఫలితం లభిస్తుందట. అంతేకాదయ్యా తటాకాదులు అంటే చెరువులు మొదలైనటువంటి వాటి దగ్గర కనుక స్నానం చేసినట్టయితే దానికి రెట్టింపు ఫలితం లభిస్తుంది అన్నారు. అంతేకాకుండా మరి నదులలో కనుక స్నానం చేసినట్టయితే తటాకానికంటే మంచిది. ఇంకా తటాకం అంటే చెరువు కంటే గొప్పది ఏమిటయ్యా అంటే నదిలో స్నానం చేసినట్టయితే మరి 4 రెట్ల ఫలితం ఎక్కువగా కలుగుతుంది. దానికి 2 రెట్లు దీనికి 4 రెట్లు. అలా కాకుండా దేవసరోవరాలు అటువంటి ఏది మానస సరోవరాలు అట్లాంటి వాటిలో స్నానం చేయడమే కష్టం అనుకోండి. అక్కడ అలాంటి వాటిల్లో కనుక దేవసరోవరాలు దేవతలు నిర్మించినటువంటి సరస్సులు ఉంటాయి. అటువంటి యొక్క పుణ్యమైనటువంటి నదుల్లో స్నానాలు కనుక చేసినట్టయితే అటువంటి మహానదుల్లో స్నానం చేస్తే 100 రెట్ల ఫలితాన్ని మనం పొందడం జరుగుతుంది అని చెప్తున్నారు. అయితే ఇంకా మరి మాఘమాసంలో గంగానదిలో కనుక ఎవరైతే స్నానం చేస్తారో అటువంటి వాళ్ళకి 4000 యుగాల వరకు కూడా వాళ్ళు స్వర్గంలోనే నివసిస్తారట. కాబట్టి ప్రతిరోజు కూడా గంగం వంటి వాటితోటి స్నానాదులు చేస్తూ ఈ మాఘమాసంలో ఉన్నటువంటి యొక్క నదుల్లో కానివ్వండి తటాకదుల్లో కానివ్వండి ఎక్కడో ఒక చోట చక్కగా స్నానం చేసి ఈ మాఘమాస స్నాన ఫలితాన్ని పొందుదురు కాక అని దత్తాత్రేయుడు చెప్తున్నటువంటి ఒక మాటని మనం గనక గమనించినట్టయితే చాలా ఆనందం కలుగుతుందని మనవి చేస్తూ